తీసుకోండి. నాగేశ్వరం వెళ్లే బస్సు ఎన్నింటికి వస్తుంది? ఓ అరగంట పట్టొచ్చండి. నన్ను కాపాడండి. దయచేసి నన్ను కాపాడండి. నన్ను నువ్వు మాత్రమే కాపాడగలవు. దయచేసి కాపాడు. వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. దొరికితే చంపేస్తారు. ఇటువైపు రా, పరిగెట్టు. తొందరగా రా, పద, పరిగెత్తు. మీ పేరు మీదే ఉన్నాయి సార్. అలాగే సార్. ఓకే, అలాగే. ఏం కావాలి మేడం? రూమ్ కావాలి. ఎన్ని రోజులు మేడం?
జస్ట్ ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోతాం. 400 మేడం. నో ప్రాబ్లం. ఇక్కడ అడ్రస్ రాయండి మేడం. బాయ్. ఏదైనా అవసరమైతే రిసెప్షన్ ఫోన్ చేయండి మేడం. సరే. నా పేరు నీకెలా తెలుసు? బాబు 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 రూమ్ నంబర్ 106కి బాయ్ని పంపండి. ఓకే మేడం. ఓకే. మేడం. ఎస్. బాబుకు బాగా జ్వరంగా ఉంది. మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురండి. అలాగే మేడం. బాబు వయసు ఎంత మేడం? 7 years ఉంటుంది. అలాగే మేడం. అసలు వీడెవరు? వీడికి నా పేరెలా తెలుసు? అక్కడ అంతమంది ఉండగా నా ఒక్కదానికే వీడి పిలిపెందుకు వినిపించింది? ఏం జరిగింది భైరవి? మనం నాగేశ్వరిని పట్టుకోవడానికి వెళ్తుంటే మనం శిలా ప్రతిమల్లా ఎలా మారిపోయాం? మన ప్రమేయం లేకుండా మన శరీరంలోని అవయవాలు ఎలా స్తంభించిపోయాయి? అసలు ఏం జరిగిందో కూడా తెలియకుండా ఆ పరిస్థితి ఎలా ఎదురైంది? దానంతటికీ కారణం దైవదూత. నాగేశ్వరికి దాని గత జన్మ వృత్తాంతాన్ని చెప్పడమే కాక దాని లక్ష్యాన్ని చేరుకోవడానికి, దానికి మార్గం సూచించడానికి ఓ శక్తి గ్రంథాన్నిచ్చాడు. అది మార్గాన్ని సూచించే గ్రంథమే కదా. ఆ పుస్తకానికి ఇప్పుడు జరిగిన దానికి సంబంధం ఏమిటి? ఉంది. ఆ పుస్తకం దాని దగ్గర ఉన్నంత వరకు నాగేశ్వరి కంటి చూపుకి ఓ ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. నాగేశ్వరి తన కంటి చూపుతో చరాచర జీవజాలాన్ని స్తంభింపజేయగలదు, ఆదేశించగలదు. మనం దాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా దానికి తెలియకుండానే దాని కంటిలోని ఒక ప్రత్యేక శక్తి మన మీద పనిచేసింది. నాగేశ్వరి మన చేతికి చిక్కకూడదని నిర్ణయించుకున్నప్పుడే దాని మెదడులోని సంకేతాలు దాని కళ్ళు గ్రహించాయి. ఆ కళ్ళు తన శక్తితో మనల్ని కదలనివ్వకుండా స్తంభింపజేశాయి. నాగేశ్వరిని మన నుంచి సులభంగా తప్పించాయి ఆ కళ్ళు. అయితే మనం ఇంకేం చేయలేమా? అది మనకు ఎదురుపడ్డ దాన్ని బంధించలేమా? ఇక మన గతి ఇంతేనా?
నువ్వు మాణిక్యం అనుకున్న సాధించలేరా? నేను అల్పాయుష్కుడిగానే చావాలా? ప్లీజ్ భైరవి, నన్ను ఎలాగైనా కాపాడు. సన్యాసి నా మరణానికి ఇచ్చిన గడువు కాలం ఎంతో దూరంలో లేదు. ఇక మిగిలింది కేవలం 4 రోజులు మాత్రమే. నీ మరణానికి గడువు కాలం 4 రోజులైనా ఉంది, కానీ నా లక్ష్యానికి గడువు కాలం కేవలం 1 వారం రోజులు. మరో వారంలో నాగపౌర్ణమి రాబోతుంది. నాగపౌర్ణమికి నాగేశ్వరి గనక ఆలయ కొలంలో ఉన్న నేత్రాలను బయటకు తీస్తే నేనంతమైపోతాను. ఎలాగైనా నాగేశ్వరుని బంధించడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించు భైరవి. ఆ పుస్తకాన్ని దాని నుంచి దూరం చేయకపోతే నాగేశ్వరిని కాదు కదా, దాని నీడను కూడా తాకలేము. ముందు ఆ పుస్తకం చేజారిపోవాలి. ఆ పుస్తకాన్ని దాని నుండి దూరం చేయాలంటే ముందు నాగేశ్వరి ఎక్కడుందో తెలియాలిగా. నీ మాంత్రిక శక్తితో అది ఎక్కడుందో తెలుసుకో. పుస్తకం దాని దగ్గర ఉన్నంత వరకు నా మాంత్రిక శక్తి దాని మీద పనిచేయదు, నా దృష్టి దాని దరి చేరదు. మరైతే నాగేశ్వరి ఎక్కడుందో ఎలా తెలుసుకోవటం? నాగేశ్వరి నాగేశ్వరానికి బయలుదేరుంటుంది. అది గనక ఆ ఊళ్ళోకి వెళ్ళుంటే మనం ఆ ఊరి పొలిమేరల్లో కూడా ప్రవేశించలేము. అసలు అది నాగేశ్వరంలోకి ప్రవేశించిందో లేదో తెలుసుకోవాలి. నేను నాగేశ్వరం వెళ్ళి అక్కడికి నాగేశ్వరం వచ్చిందో లేదో తెలుసుకోనా? నువ్వు గనక నాగేశ్వరంలోకి అడుగు పెడితే 4 రోజుల వరకు ఆగాల్సిన ముచ్చువు మరు నిమిషమే నిన్ను కబళిస్తాది. మరి మనం ఎవరం వెళ్ళకపోతే నాగేశ్వరి అక్కడికి వెళ్ళిందో లేదో ఎలా తెలుస్తుంది? నాగేశ్వరి ఇప్పుడు ఏడుంటాదో నేను చెప్పలేకపోవచ్చు గాని నాగేశ్వరం పొలిమేరలోకి వెళితే మాత్రం అది ఊళ్ళోకి వెళ్ళిందా లేదా అనేది తెలుసుకుంటాను. పదండి, నాగేశ్వరం పొలిమేరలోకి వెళ్దాం. టూ అవర్స్కో టాబ్లెట్ ఏమన్నారు మేడం? ఒక్క నిమిషం. థ్యాంక్ యూ మేడం. బాబు, బాబు,
ఆ అబ్బాయి ఎవరో ఆపదలో ఉంటే రక్షించాను. అతన్ని ఎలాగైనా తన వాళ్ళ దగ్గరికి చేర్చితే నేను నా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. నేనిప్పుడు అతని అడ్రస్ ఎలా తెలుసుకోవడం? నాగేశ్వరి, నువ్వు అతన్ని రక్షించటం నీకు క్షేమం కాదు. మధ్యలో వచ్చిన అతన్ని మధ్యలోనే వదిలేసి నీ లక్ష్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళు. పాపం, పసివాడు ఆపదలో ఉన్నాడు. నేను తప్ప అతన్ని ఎవరూ కాపాడలేరని నాతో అన్నాడు. అలాంటి వాడిని కాపాడకుండా ఎలా వదిలేయగలను? నేనేం చెప్పినా నీ శ్రేయస్సు కోరే చెబుతాను. నా మాట విని అతన్ని అలా వదిలేసి వెళ్ళిపో. ఓ పసివాడిని కాపాడకుండా వదిలేస్తే నేను రాతి మంచి కిందే లెక్క. అది నా వల్ల కాదు. కాదని వాడికి సాయం చేయాలనుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న దానివి అవుతావు. అసలు అతన్ని కాపాడడం వల్ల నాకొచ్చే నష్టం ఏంటి? నిన్నటి వరకు నువ్వు నాస్తికురాలివ్వడం వల్ల నీకు రామాయణం గురించి తెలియదనుకుంటా. రామాయణంలో సీతను అపహరించటానికి రావణాసురుడు మారీచుడనే రాక్షసుణ్ణి మాయలేడిగా మార్చి రాముడి దృష్టిని మళ్లించి సీతను అపహరించాడు. ఇప్పుడు నువ్వు కాపాడిన బాలుడు మారీచుడంతటి రాక్షసుడు కాకపోయినా వాడున్న స్థానం మాత్రం మాయలేడి స్థానమే. నువ్వు చెప్పేదేది నాకు అర్థం కావడం లేదు. రామాయణాన్ని ఒక్క వాక్యంలో చెబితే అర్థం చేసుకునేంత చిన్నది కాదు. నీకు కావలసిన విషయాన్ని మాత్రమే చెప్పాను. అర్థం చేసుకో. వాడి వల్ల నీకు ప్రమాదమే కానీ ఏ ప్రయోజనమూ లేదు. తక్షణమే వాడిని వదిలి వెళ్ళిపో. అసలు ఆ కుర్రాడెవరు? అది నీకు అనవసరం. నీకు అవసరమైన విషయాలు అవసరమైనంత మేరకే నీకు తెలియజేస్తాను. అనవసరమైన విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలం కట్టిపెట్టి దైవ కార్యాన్ని నెరవేర్చే మార్గాన్ని అన్వేషించు. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా. కష్టాల్లో ఉన్న ఓ మనిషిని రక్షించకుండా వెళ్ళిపోతే దైవ కార్యాన్ని నెరవేర్చడానికి నాకు అర్హత ఏముంది? నీ పుట్టుకే నీ అర్హత. వాడి గురించి మర్చిపో. ఆ అబ్బాయికి నా పేరెలా తెలిసింది? నిన్ను గురిపెట్టి వచ్చిన వాడికి నీ పేరు తెలియకుండా ఎలా ఉంటుంది? అదే ఎలా తెలుసు అని అడుగుతున్నాను. ముందే చెప్పానుగా, అనవసరమైన ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వను అని. నీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను. ఇంతటితో ఈ విషయాన్ని వదిలే. సరే, నేను అతన్ని మధ్యలో వదిలి వెళ్ళిపోతే అతని ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? ఖచ్చితంగా ప్రమాదమే. అది వాడి కర్మ. వాడి ప్రాణాల గురించి నువ్వు ఆలోచించకు. నీ ప్రాణాలను నువ్వు కాపాడుకో. నీ లక్ష్యాన్ని నెరవేర్చు. ఖచ్చితంగా వాడి ప్రాణాలకు ప్రమాదం అని తెలిసిన తర్వాత రక్షించకుండా వెళ్ళలేను. సరే, నీ ఇష్టం. హెచ్చరించటం వరకే నా పని. నీ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ హెచ్చరిస్తున్నాను, వాడిని కాపాడితే నీకు ప్రమాదం. జాగ్రత్త. నాకు వచ్చే ప్రమాదం ఏంటి? ఎవరి వల్ల ప్రమాదం? ప్రమాదం అంతే. అంతవరకే చెప్పగలను. నాకు సూటిగా సమాధానం చెప్పు. నాగేశ్వరి,